ఆరోగ్య మిత్రాల సమస్యల పరిష్కారం కోసము క్యాడర్ మార్పు కోసము గత నెల 6వ తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 44 రోజులు అయిన తర్వాత మేము ఒక సమస్యల పరిష్కారం కాకపోతే ఈ నెల 18, 19, 23 రోజులు సమ్మెలో ఉన్నాము. సమ్మెలో ఉన్న భాగంగా మంత్రి గారు ఈరోజు ఉదయం మాతో చర్చలు పలు దఫాలుగా చర్చలు జరిపి మేము ఒక డిమాండ్ చేసినటువంటి డిపిఓ క్యాడరు ప్రస్తుతం సాధ్యం కాదు, భవిష్యత్తులో దాని గురించి ఆలోచిస్తాము, ప్రస్తుతం మీ యొక్క క్యాడర్ను డిఈఓ క్యాడర్గా ఇవ్వడం జరుగుతుందని మంత్రి గారు మాతో చర్చించడం జరిగింది. తర్వాత అన్ని జిల్లాల యొక్క అధ్యక్షులు, ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క ఇంపార్టెంట్ స్టేట్ కమిటీ లీడర్స్ యొక్క అందరి అభిప్రాయాలు తీసుకొని మేము ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ప్రస్తుతం మంత్రి గారు ఇచ్చినటువంటి ఆ యొక్క హామీతో మేము తాత్కాలికంగా తృప్తి చెందిన ప్రస్తుతం మేము ఆ యొక్క సమ్మెను విరమించాలని నిర్ణయించడం జరిగింది. కాబట్టి రేపటి నుంచి సమ్మెలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఉద్యోగ ఆరోగ్య మిత్రాలందరూ తమ యొక్క విధులకు హాజరు కావాలి. తదుపరి భవిష్యత్తులో మనం చాలా యొక్క డిమాండ్స్ ఉన్నాయి, ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి. అదేవిధంగా ఏరియల్స్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏరియల్స్ కూడా ఆలోచిస్తామన్నారు. ట్రస్ట్ ఉద్యోగులుగా జీతం ఇవ్వడానికి కూడా భవిష్యత్తులో మీకు సహాయం చేస్తామని మంత్రి గారు హామీ ఇచ్చారు. కాబట్టి మనకు కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ తప్పనిసరిగా మనము ఈ యొక్క ఉన్నదానితోటి తృప్తి చెంది సమ్మె విరమించి మన విధుల్లోకి చేరాలి. ఈ యొక్క చిన్న సాయం చేసినందుకు మంత్రి గారికి మా ఆరోగ్య మిత్రులందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సిఇఓ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆరోగ్య మిత్రాల ఐక్యత, ఆరోగ్య మిత్రాల ఐక్యత సాధించాలి. భవిష్యత్తులో మిగిలిన అన్ని డిమాండ్లను సాధించాలి. మిగిలిన అన్ని డిమాండ్లను భవిష్యత్తులో సాధించాలి.